19:8-9. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసెదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. యెహోవా మోషేతో, ఇదిగో, నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. దేవుడు మోషేతో మరి డైరెక్ట్గా ఎలా కనిపించి ఆయన రూపమంతా చూపించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మహాప్రభావితమైనటువంటి దేవుడు. ఆయన చూసి ఎవరు కూడా ఇంతవరకు బ్రతకలేదు. ఆయన ఎవరికి కనపడరు. అంత భయంకరమైనటువంటి దేవుడు, మరి అంత గొప్ప దేవుడు అన్నమాట దేవుడు. అందుకని చెప్పి ఇశ్రాయేలీలకి తర్వాత దేవునికి మధ్యలో మోషేని పెట్టుకొని ఆయన ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడినటువంటి వారుగా ఉన్నారన్నమాట. కారుమబ్బు ఎప్పుడైతే అంటే థిక్ క్లౌడ్ అనమాట, నల్లగా ఉండేటటువంటి క్లౌడ్ ఎప్పుడైతే నీ దగ్గర వచ్చి ఆగుతుందో దానిలో నుండి నేను నీతో మాట్లాడతాను, కానీ నా స్వరూపం నీతో చూపించను అని దేవుడు ఆయనతో అనలేదు. కానీ ఒక సందర్భంలో అన్నారు. అయితే కారుమబ్బు ద్వారా నేను నీతో మాట్లాడతాను అని ఇక్కడ చెప్పుచున్నారు.